మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్పల్లి అటవీ రేంజ్ పరిధిలోని నాయకపుగూడలో తుండాదెబ్బ రాష్ట్ర నాయకులు పర్యటించారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో గాయపడ్డ యువకుల్ని పరామర్శించారు. అనంతరం యువకులపై దాడి ఘటన గురించి నిజ నిర్ధారణ కోసం తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు, హ్యూమన్ రైట్స్ కమిషన్ నేతలు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన ఎఫ్ఆర్ఓ, అతని సిబ్బందిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మేము నలుగురం ఇక్కడికి చేపల వేటకని వచ్చాము. వచ్చి రెండు బండ్ల మీద వచ్చి వలలు పెట్టాము. వలలు పెట్టి ఇక్కడ చూసి మళ్ళీ చేపలని చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము మా వలల దగ్గరికి, పెట్టిన దగ్గరికి. అక్కడికి వెళ్తే బండ్లను సైడ్కి పెట్టినాం. మా సైడ్కి పెట్టిన బండ్లను కూడా తీసుకువెళ్ళారు. ఎందుకు తీసుకువెళ్తున్నా అని అడిగాము. తీసుకువెళ్తున్న మా సార్ని అడుక్కోండి, వాళ్ళకి తెలుసు అనుకుంటా చెప్పారు. వాళ్ళని అడుక్కొని అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎందుకు మేమైనా తప్పు చేసామా అనుకుంటా అడిగితే, మీకు ఏం హక్కు ఉంది, మీరు బండ్లు ఇక్కడికి తీసుకొచ్చడమే నేరము, మీరు అసలు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అని అనుకుంటా అన్నారు. చేపలు పట్టడం మేము చేసిన నేరమా అని అనిపించింది. మళ్ళీ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా లాఠీ చార్జ్ చేశారు.